రావాలి జగన్ పోవాలి జగన్ అని జనం తేల్చి చెప్పారు. జగన్ను ఓడించేందుకు మేం సిద్ధమని నిర్మోహమాటంగా స్పష్టం చేశారు ప్రజలు. 5 ఏళ్ల పాటు చెడుగాలితో రాష్ట్రాన్ని పాడు చేసిన ఫ్యాన్ రెక్కలు విడిచి మడత పెట్టారు. ఇక విధ్వంసం అలాగే దాడులు దౌర్జన్యాలు దోపిడీతో నవ్యాంధ్రను భ్రష్టు పట్టించిన వైసీపీని శుభ్రంగా ఊడ్చి ఓ మూలన పడేశారు. ఈ దరిద్రం జూన్ 4తో వదిలిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. రాక్షస పాలనకు పాతరేసి జగనాసుర సంహారం చేసి దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ పండుగలన్నీ ఒకే రోజు వచ్చినంతగా సంబరపడ్డారు. అందరూ కలిసి తన వెంట్రుక పేకలేరని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డికి ఏకంగా బోడిగుండు కొట్టారు. ఇచ్చిన ఒక్క ఛాన్సు మంచికి కాకుండా రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు, పగ సాధించేందుకు వాడుకున్న జగన్ను నో ఛాన్స్ అంటూ ప్రజలు ఇంటికి పంపించారు. ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, పురుషులు, మహిళలు, యువత, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు కదం తొక్కి మేట నొక్కి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి కనీ విని ఎరుగని విజయం కట్టబెట్టారు. వైఎస్ జగన్ మళ్లీ వస్తాడేమో అని మంగళవారం ఉదయం వరకు నిద్ర కరువై భయంగా గడిపిన వాళ్లందరికీ కౌంటింగ్ మొదలైన కొద్దిసేపటికే భారీ ఒరట, ఉపశమనం లభించింది. 5 ఏళ్ల ఒక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన వాళ్లను ఒక్కసారి శీతల పవనం తాకినట్లు అయింది. అణచివేత, దాడులు, దౌర్జన్యాలతో అల్లాడిన వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ తో మొదలుకొని తుది ఫలితం దాకా ప్రతి దశలోనూ సైకిల్ కిలకిల్లాడుతూనే ఉంది. గాజు గ్లాసు గలగలా వినిపించింది. కమలం గుబాలించింది. చంద్రబాబు విజన్ కు పవనిజం పవర్ తోడైంది. నారా లోకేష్ యువగలం ప్రతిధ్వనించింది. బీజేపీ కూడా కలిసి రావడంతో సునామీలా మారింది. ఈ అలజడికి వైసీపీ గల్లంతైపోయింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ఏపీ పొలిటికల్ మ్యాప్ లో ఫ్యాన్ ఆన్ అయిన నియోజకవర్గాలను కాగడా పెట్టుకుని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఒకటే పరిస్థితి నెలకొంది. జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది. వైసీపీ 0తో చతికిలపడింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులంతా మటాషైపోయారు. నోటి దోల బూతుల నేతలకు దోల తీరిపోయింది. జనసేన చేతన ముందు సోషల్ మీడియా మాయలు, బటన్ నొక్కుడు మోసాలు పనిచేయవని